అమావాస్య రోజు ఒక పని చేయండి అని జనరల్‌గా చెప్తూ ఉంటారు. దానికి లా ఆఫ్ అట్రాక్షన్‌కి ఏం సంబంధం? అసలు ఏం చేయాలి? అమావాస్య రోజు మీరు చూడండి, ఎక్కువ నెగిటివ్ ఎనర్జీగా అందుకే బయటకు కూడా వెళ్ళొద్దంటారు. జనరల్‌గా చూడండి, ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, అమావాస్య రోజు ఈ పని చేయొద్దు. అమావాస్య రోజు ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది మేడం. అంటే 2 ఉంటాయి మేడం. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో, ఇక్కడ మనకు పాజిటివ్ ఎనర్జీ మనకు రావాలి అంటే ఏం చేస్తాం, మనం దేవతని మనం పూజించుకుంటాం. ఎస్పెషల్లీ పౌర్ణమి రోజు ఏం చేస్తే పాజిటివ్‌ని అట్రాక్ట్ చేస్తుంటాం. అమావాస్య రోజు ఎవరి దగ్గరైతే నెగిటివిటీ ఎక్కువ ఉంటుందో, నెగిటివ్ ఆలోచన ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకు నెగిటివిటీ ఆకర్షించబడుతుంది. పాజిటివిటీ లేకున్నా కూడా నెగిటివిటీ వస్తుంది. అందుకోసమే అమావాస్య రోజు కొంతమంది చూడండి ఏ పనులు చేయొద్దంటారు. తమిళనాడుకి వెళ్తే ఆ రోజు చేస్తుంటారు పనులు. సో ఒక్కొక్క ప్లేస్ని బట్టి ఒక్కొక్క ప్లేస్ బట్ డెబ్స్ అప్పులు తీర్చాలంటే మాత్రం ద బెస్ట్ డే మాత్రం లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా చెప్పినట్టయితే అమావాస్యనే బెస్ట్ డే అని చెప్పొచ్చు. ఎందుకు అమావాస్యనే బెస్ట్ అంటే అప్పు అనేది ఏంటంటే మేడం రుణం, ఒక నెగిటివ్ ఎనర్జీ. ఆ నెగిటివ్ ఎనర్జీ మీ నుంచి బయటికి తీయాలి అంటే నేనేం చేస్తాను, డిఫరెంట్ ఆల్రెడీ ఇద్దరు కూడా కొన్ని చెప్పాను, చూసాను, అది కూడా వర్కౌట్ అయినాయి. ఎవరైతే డెప్స్ ఉన్నాయో వారందరి పేర్లు కూడా ఎల్లో కలర్ పేపర్ పైన రెడ్ పెన్తో రాయండి. అంటే ఏ అనే పర్సన్కి ఇంత అమౌంట్ ఇవ్వాలి, బి అనే పర్సన్కి ఇంత అమౌంట్ ఇవ్వాలి. ఎల్లో కలర్ పేపర్ రెడ్ పెన్తో క్లారిటీగా అమావాస్య రోజు ఇది రాయండి. రాసిన తర్వాత బ్లాక్ పెన్ ఉంటుంది కదా మేడం, బ్లాక్ పెన్తో కొట్టేయండి. బ్లాక్ పెన్తో కొట్టేసి క్లియర్డ్ అని రాయండి. అది రాసిన తర్వాత ఏం చేయాలంటే కాల్ చేయాలి మేడం. ఆ కాల్ చేస్తున్నప్పుడు చూడండి, మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడే ఉంటుంది. అది వెళ్తున్నప్పుడు నా నుంచి అంతా డెప్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయి అనే ఒక భావన ఇంపార్టెంట్.